నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ఎన్పీసీఎల్ కంపెనీ సేవలు ప్రశంసనీయం. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఇక ఎన్పీసీఎల్ కంపెనీ పార్వతీపురం నియోజకవర్గానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. ఇక ఎన్పీసీఎల్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పార్వతీపురం నియోజకవర్గానికి గతంలో 4 అంబులెన్స్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. తాజాగా పార్వతీపురం నియోజకవర్గానికి 4, పాలకొండ నియోజకవర్గానికి 2 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసిందని చెప్పారు. ఇక వెంకంపేట, ఎంఆర్ నగరం, పెదమరికి, పుట్టూరు నూతన భవనాలకు శంకుస్థాపనలు కూడా చేసుకున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఆ సంస్థ మేనేజర్ ఆంధ్రాకు చెందిన వారు కావడంతో పార్వతీపురం నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నారని, అందుకు ఆ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది కూడా అవకాశం ఉంటే కార్పొరేట్ సామాజిక బాధ్యతగా పార్వతీపురానికి సాయం అందించాలని ఎన్పీసీఎల్ యాజమాన్యానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థాపన చేసుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా వాళ్ళు హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళకున్న సామాజిక బాధ్యతని పార్వతీపురానికి ఇవ్వడాన్ని ప్రత్యక్షంగా సార్ మీకు అభినందన తెలియజేస్తున్నాను. మీ మేనేజ్మెంట్కి కూడా మీరు మా వెనకబడిన పార్వతీపురాన్ని ఎన్నుకోవడం, మీలో ఉన్న అంటే ఇది ఇండియన్ మన కేంద్ర ప్రభుత్వం అండర్టేకెన్, కాకపోతే ఎక్కడైనా చేయొచ్చు. అయితే ఇంజనీర్ గారికి ఆంధ్రప్రదేశ్ ఆయన అవ్వడం, మళ్ళంటి ప్లేస్ని ఎన్నుకోవడానికి నిజంగా చాలా ఆనందం. అది చాలా అరుదుగా ఉండే ఆలోచన. మీ ఆలోచనకి మేము ఖచ్చితంగా రుణపడతామని మరొకసారి తెలియజేస్తూ, రాబోయే నెక్స్ట్ ఇయర్లో మీరు ఏమైనా చేయాలనుకుంటే పార్వతీపురం తీసుకోవడానికి, దాన్ని ఉపయోగించుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను సార్. మేము ఎంత థ్యాంక్స్ కూడా చిన్న పదమే మీకు చెప్పడానికి కూడా. మీరు ఏం చేసినా కానీ, ఎంత చేసినా కానీ గవర్నమెంట్ తరపు నుంచి, గవర్నమెంట్స్ కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. సో రాష్ట్రం మొత్తం చూసుకోవడానికి ఇలాంటి సిఎస్ఆర్ ద్వారా చిన్న చిన్న గ్యాప్స్ని కూడా ఫిల్ చేసుకునే అవకాశం మాకుంది. మీతో పాటు మిగతా కంపెనీలు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పార్వతీపురం వైపు చూడాలని, పార్వతీపురంలో ఉన్న ఈ చిన్న చితక ఏవైనా కార్యక్రమాలు చేయడం వలన ప్రజలకి లబ్ధి కూర్చే విధంగా ఉంటుందని తెలియజేస్తూ, మీ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రభుత్వ సిబ్బందికి, అలాగే ఎన్పీసీఎల్ అధికారులకి, మిగతా ఊర్లో ఉన్న జనాలకి, సర్పంచ్లందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎన్పీసీఎల్ వారికి అని తెలియజేస్తున్నాను. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు సైతం వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో 17 మెడికల్ కళాశాలలకు అనుమతిని తెచ్చారని అన్నారు. అందులో 7 పూర్తి చేసి సకల సౌకర్యాలు కల్పించడమే కాక తమ పాలనలోనే మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యాయి అని వారు తెలియజేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పీపీపీ విధానం పేరుతో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయం పేదలకు వైద్య విద్యను దూరం చేయడమే అన్నారు. లక్షల కోట్ల ఆదాయం వచ్చేలా చంద్రబాబు తన బంధువులు, పార్టీ వాళ్లకు కళాశాలలను హస్తగతం చేస్తున్నారని తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు పేదలకు వైద్య విద్య దూరం అవుతుందని వారన్నారు. చంద్రబాబు తీరు, కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. కోటి సంతకాలను రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరించి తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ను కలిసి కూటమి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేస్తామని వారు తెలియజేశారు. దేవాలయాల దగ్గర మాత్రం ఎక్కడ మీలాంటి మహిళలు పాపం నిన్న కార్తీక పున్నమి 11లో ఆయన ఎంపీ ఎన్నికలకు మేమంతా ఇక్కడ బై ఎలక్షన్ జరిగింది. అంతకు ముందు ఏంటి, వీరారెడ్డి గారు ఈ ఏరియాలో ఆయన చక్రం తిప్పేవారు. ఆయన మంత్రి, తర్వాత ఆమె కుమార్తె కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడు ఒక లారీ 6 లారీలో కేసులు దించే వాళ్ళందరి చోట, ఎక్కడ ఇంటింటి ఊరికి కనీసం ఒక 10 కేసులు 15 కేసులు అటు దించేవాళ్ళు. అందరిని తాగమని మోగాళ్ళందరినీ. జగనన్న ఒకటే చెప్పిండు మాకు, అన్న నా ఖర్చు మాత్రం లిక్కర్కు మాత్రం మీరు ఖర్చు పెట్టకాకండి, మీరు దేనికి మహిళలకు ఇచ్చినా పర్వాలేదు, నా డబ్బు మాత్రం అని అన్నారు. ఇదేంటి సార్, బద్వేలు నియోజకవర్గంలో తాగు లేకపోతే ఎవరున్నా హెచ్చరిస్తారు మన కోట్లు అన్నా వచ్చే వస్తాయి, లేకపోతే లేదని.
కానీ 55,000 ఓట్లు 60,000 ఓట్లు మహిళలు ముఖ్యంగా పెద్ద ఎత్తున. కర్నూలు రూరల్ తహసీల్దార్ రమేష్ బాబు పక్షపాత చర్యలను అవలంబిస్తున్నారని, భూ సర్వేపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రేమట గ్రామానికి చెందిన బాధితురాలు శంకరమ్మ జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరికి ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు సునైనా ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ఫిర్యాదులను అందజేశారు. అనంతరం బాధితురాలు శంకరమ్మ మాట్లాడుతూ రేమట గ్రామంలోని 470 సర్వే నెంబరు వారసత్వంగా 8 ఎకరాల 76 సెంట్ల భూమి కలదని, గత ప్రభుత్వంలో రీసర్వే చేయడం వల్ల 8 ఎకరాలు ఉన్న భూమి 2 ఎకరాల 50 సెంట్లు తక్కువగా చూపుతోందని, ఈ విషయంపై పలుమార్లు తహసీల్దార్ దృష్టికి తీసుకువచ్చామని తెలియజేశారు. అయినా తమకు న్యాయం జరగలేదని అన్నారు. ఈ భూమికి చెందిన రికార్డులు తమ దగ్గర ఉన్నాయని రెవెన్యూ అధికారులకు తెలిపినా కూడా ఆర్డీఓ తహసీల్దార్లు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. గత 2 సంవత్సరాల నుండి అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయామని చెప్పేసి కూడా బాధితురాలు వాపోతోంది. చివరకు మార్గం లేక తహసీల్దార్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరినట్లు వారు తెలియజేశారు. ఎన్ శంకరమ్మ, రేమట, కర్నూలు జిల్లా, కర్నూలు మండలం. 470 సర్వే నంబర్ల రీసర్వే ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 2023లో జరిగింది. అప్పుడు వచ్చేసి 8 ఎకరాల 76 సెంట్లు ఉన్న పొలాన్ని 6 ఎకరాలు నర చేసినాడు, 2 ఎకరాల నర తక్కువ ఇచ్చినాడు సర్వేకి. ఎన్నిసార్లు అడిగినాం సర్వేని, సరిచేయండి సార్, సరిచేయండి అంటే ఇదిగో అదిగో అన్నాడు. మేము మళ్ళా తహసీల్దార్ని కలిసినాము, ఆర్డీఓని కలిసినాము, అయినా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈరోజు కలెక్టర్ మేడం న్యాయం చేస్తుందని ఇక్కడికి వచ్చినాము, చేస్తుందనే నమ్మకం మీద ఉన్నామంతే. మీ పేరమ్మా? నా పేరు ఎన్ శంకరమ్మ బాబు. నేను ఈమెకు చిన్న కొడుకుని అయితే నక్కల శంకరమ్మకు. మా భూమి ఎప్పుడైతే రీసర్వే జరిగిందో 2023లో 8 ఎకరాల 76 సెంట్లు దాదాపుగా 6 ఎకరాలుగా చేయడం జరిగింది. అంటే రెవెన్యూ చరిత్రలోనే ఇంత తక్కువ భూమి చూపడం ఫస్ట్ టైం అనుకోవచ్చు మేము. ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు చట్టం చేశారు, ఒక పొలాన్ని సర్వే చేసేటప్పుడు ఒక 5 సెంట్లు ఎక్కువ తక్కువ చూపమనే వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి. కానీ ఈ భూమిపైన ఏదో కుట్ర పనుతున్న చిన్న ఎగ్జాంపుల్ ఇదే. ఈ భూమిని ఇంత తక్కువగా చూపించండి అని చెప్పి మా ఆపోజిషన్ పార్టీ ఎవరైతే మన ఇప్పుడు ఈ భూమి ఆన్లైన్ కాకుండా అడ్డుపడుతున్నాడో తను ముందే ఎంఆర్ఓ గారిని, సర్వేని, విఆర్ఓని కన్సల్ట్ అయ్యి వీళ్ళకి తప్పుడుగా రిపోర్ట్ ఇవ్వండి, వీళ్ళ భూమిని తక్కువ చూపిస్తూ ఇవ్వండి అని చెప్పి ముందే కన్సల్ట్ చేయాలంటే మాకు కనబడుతుంది. ఇది దాదాపు 2.5 years నుండి మేము తిరుగుతున్నప్పటికి కూడా ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు లేకపోవడము, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా ఆ పొలం అలానే ఉండిపోయింది. ఇప్పటికి కూడా మన కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చి ఇక్కడ ఒకసారి మనం ఇస్తే కలెక్టర్ మేడం తగిన ఆధారాలతో సరైన న్యాయం చేస్తుందని చెప్పి దాదాపు మేము ఆ భూమిని టైటిల్ డీడ్స్గా కలిగి ఉన్నాం. పట్టా, పహాని, అడంగల్ పొజిషన్ కూడా మేమే ఉన్నాం. చట్టబద్ధంగా అన్నీ ఉన్నప్పటికి కూడా దీనిపైన ముందుకు పోవడానికి ఎంఆర్ఓ సుముఖంగా చూపట్లేదు. ఎందుకనే విషయం మాకు అర్థం కావడం లేదు. దీనిపైనే కలెక్టర్ని కలిసి ఆయన త్వరతగతిన దీని మీద విచారిస్తున్న ఉద్దేశంతోనే స్పందించింది. త్వరతగతిన దీనిపై సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు మీడియా ముందుకు రావడం, అలా కలెక్టర్ వరకు విన్నపం కూడా ఇవ్వడం. నా పేరు ఎన్ సూరిబాబు. అపోజిషన్ వాళ్ళు ఎవరు ఎక్కించుకోవాలని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏ ప్రేమిలమ్మ తన తమ్ముడైనట్టు కె రవికుమారు ఆల్రెడీ ఆ పొలానికి సంబంధించి అన్ని సంతకాలు పెట్టడం జరిగింది. తను ఇస్తే ఆ కేసు తీసుకోరని చెప్పి తన చెల్లెలైనటువంటి ప్రేమిలమ్మ ద్వారా కంప్లైంట్ ఇప్పించి ఆ తక్కువ వచ్చిన భూమిని తన పేరు మీద ఎక్కించుకోవాలని చెప్పి, ఒకటి తనకి ఏదైనా లీగల్గా వచ్చేది ఉందంటే ఖచ్చితంగా సివిల్ కోర్టు అప్రూవ్ చేయండి, దాన్ని ఎదుర్కోవడం మేము సిద్ధంగా ఉన్నాం. సివిల్ కోర్టు ద్వారా ఏ వ్యక్తి ఒక భూమిని కబ్జా చేయాలంటే ఫస్ట్ వెళ్ళాల్సింది ఎంఆర్ ఆఫీస్కి వెళ్తాడు. ఎంఆర్ ఆఫీసులో తన పేరు మార్పిడి చేస్తూ ఎక్కిస్తే అక్కడ నుండి ఆ రికార్డులు పట్టుకొని కోర్టుకి వెళ్తే తనకు న్యాయం జరుగుతుందని చెప్పి ఎంఆర్ఓని అడ్డు పెట్టుకొని దాన్ని సాధించే ఉద్దేశంగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. సరే, ప్రమీలమ్మకి గతంలో ఎన్ని ఎకరాలు ఉండేది? ప్రేమిలమ్మకి వాళ్ళకి ఆ భూమికి ఎలాంటి సంబంధాలు కానీ వాళ్ళ పేర్లు కానీ ఎక్కడా లేవు. దాదాపు 1917 నుండి ఆర్ఎస్ఆర్లో కానీ ఆర్ఓఆర్లో కానీ వాళ్ళ కుటుంబ సమితులకు సంబంధించి పేరు కానీ ఏవి రకమైన లేదు. ఆ భూమి మాకు వారసత్వం. పలమనేరు పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్, చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రుకియా బేగం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇక పలమనేరు పోలీస్ స్టేషన్లో నమోదైన బాలికల మిస్సింగ్ కేసు వివరాలు, బాలికలపైన జరిగిన పిఓసి, ఎస్ఓ కేసుల గురించి వివరాలు తెలుసుకున్నారు. అన్ని కేసులకు సంబంధించిన వివరాలను పలమనేరు సిఐ మురళీమోహన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ మురళీమోహన్, ఎస్ఐ లోకేష్ రెడ్డి, అలాగే ఎస్ఐ స్వర్ణతేజ పాల్గొన్నారు. మా దృష్టికి వస్తే 100% ఆపేస్తాం. మ్యాక్సిమం అంత కౌన్సిలింగ్ ఆపేసి మళ్ళీ వాళ్ళకి టార్చర్ చేస్తాం. మేడం వాళ్ళు మళ్ళీ మా తర్వాత పెళ్లి చేస్తాం లేదా అని చూస్తున్నాం. తల్లిదండ్రులు మ్యాక్సిమం కౌన్సిలింగ్ ఇస్తున్నాం. త్వరగా పెళ్లి చేయడం వల్ల
అర్లీ ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల చనిపోతారు పిల్లలు, వీళ్ళకు లేనిపోని వ్యాధులు వస్తాయి, హీమోఫిలియా ఇవన్నీ వస్తాయి. రకరకాలుగా వాళ్ళకి కొంచెం చెప్తున్నాం. ఏదో చూసి వాళ్ళు కొంచెం భయపడి తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నాం. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత పెళ్లి చేస్తే అమ్మాయి కనీసం అత్తమామతో సంసారం చేయగలుగుతుంది, ఫ్యామిలీ మేనేజ్ చేయగలుగుతారు. మీరంతా కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు కానీ బట్ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నది, చైల్డ్ మ్యారేజ్ జరుగుతూనే ఎక్కడ చూసినా అనంతపూర్ మ్యాక్సిమం హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తున్నారు. 10-9 నుంచి హెల్ప్ లైన్, మాది సైబర్, పోలీస్ స్టేషన్. ఇక్కడైతే అందులో ఉండడం వల్ల కెమెరాస్ కూడా ఉన్నాయి కదా, బాగా కనిపిస్తుంటుంది. ఎక్కడైనా ఏమైనా మిస్సింగ్ అయితే ఈ ఆడవాళ్ళు ట్రాఫిక్ ఏమైనా జరుగుతుంది, కెమెరాస్ ఉన్నాయి. టౌన్లో ఒక 50 కెమెరాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి స్టేషన్ ప్రెమిసెస్ ప్రకారం. వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలో శ్రీ వెంగమమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ పుల్లపు నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మహిళా ప్రపంచ కప్ మరియు ఇస్రో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. శ్రీ వెంగమమ్మ స్కూల్ ప్రాంగణం నుంచి పోరుమామిళ్ళ పట్టణం గాంధీ బొమ్మ వరకు విద్యార్థులు ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెటర్లను మరియు శ్రీహరికోటలో ఇస్రో శాటిలైట్లు నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన సందర్భంగా వారికి అభినందనలు తెలుపుతూ స్థానిక ఇన్స్పెక్టర్ పోలీసుల సహకారంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ పుల్లపు నాయుడు మాట్లాడుతూ దేశంలో అత్యంత ఆదరణ పొందుతున్న క్రికెట్లో పురుషులకు ధీటుగా మహిళలు క్రికెట్ ఆడడమే కాకుండా ప్రపంచ కప్ గెలవడం ఎంతో గర్వకారణమని, దీనిని పిల్లలు స్ఫూర్తిగా తీసుకుని చదువుతో పాటు ఆటపాటలలో విజయం సాధించాలని వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంగమాంబ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నిరుద్యోగ యువత అవసరాలను ఆసరా చేసుకుని వారికి రెస్కోలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది యువతను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని, వారి మాటలు నమ్మవద్దని రెస్కో చైర్మన్ ప్రతాప్ పాలకవర్గ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం రెస్కోలో ఇలాంటి నూతన ఉద్యోగాలు ఇవ్వడం లేదని, వదంతులు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని యువతకు వారు సూచించారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో రెస్కో లైసెన్స్ రెన్యువల్ కాకుండానే ఉద్యోగాలు ఇచ్చారని, వారి ఉద్యోగాలకు సైతం గ్యారంటీ లేదని స్పష్టం చేశారు. రెస్కోలో ఉద్యోగాలు ఇస్తామని ఎవరైనా చెబితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏదేమైనా గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన విద్యుత్ సరఫరా అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన కుప్పం రెస్కోలో గత ప్రభుత్వ హయాంలో అక్రమ ఉద్యోగాల కల్పనతో కోట్ల రూపాయల అవినీతి జరిగిన విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించి చర్యలు తీసుకుంటుందని వారు వివరించారు. రిలేషన్ వాళ్ళ దగ్గర తీసుకొని కడదామనేసి మార్నింగ్ వస్తే ఊరు లేదన్నారు, ఇంకోరు అయితే అడ్జస్ట్ చేసి ఇచ్చినారు. ప్రస్తుతానికి 3 లక్షలు అడ్జస్ట్ కలదు, 2 లక్షలు వచ్చేసేది అది కడదామనేసి అనేసి లేదా ఆయనే తేజస్ని కలుస్తామని ఫోన్ చేస్తే ఆయన ఇంకా వస్తాను రాలేదు. ఆయన ఒకసారి కలిసిద్దాము నాకు నమ్మకం కలిసి పిలుస్తుంటే రాలేదు ఆయన. దయచేసి మీకు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళకి 1,00,000, 2 లక్షలు, 5 లక్షల వరకు సమర్పిస్తున్నారంట. దయచేసి ఇవన్నీ మానేయండి. ఇక్కడ ఎవరు ఉద్యోగాలు అమ్మేవాళ్ళు లేదు. మీకు రెస్కోలో ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు ఇప్పుడున్న పరిస్థితికి రెస్కోలో ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితే లేదు. కాబట్టి దయచేసి మీకు రెస్కోలో ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే జాగ్రత్తగా అందరూ కూడా దీన్ని ఫాలో కావాలనుకుంటున్నాం. రెస్కోలో ఏ విధమైన ఉద్యోగాలు లేదు, ఏ విధమైన మధ్యవర్తితాలు లేవు. ఇక్కడ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ లేకుంటే మన పార్టీ తరఫున ఉన్న పెద్ద వ్యక్తులకి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే అలాంటి ఆలోచన కానీ అలాంటి
కార్యక్రమం కానీ ఏది కూడా లేదు. అవన్నీ బూటకం. ఎవరో మధ్య వ్యక్తులు మీకు మాయ మాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని మీకు ఉద్యోగం ఇస్తామని, నాకు ప్రతాప్ ఫ్రెండు, నాకు వైస్ చైర్మన్ ఫ్రెండు, నాకు చైర్మన్ ఫ్రెండు, నాకు ఎండి ఫ్రెండు, నాకు ఎమ్మెల్సీ గారి ఫ్రెండు, నాకు వాళ్ళ ఫ్రెండు, వీళ్ళ ఫ్రెండ్ అని చెప్పి మిమ్మల్ని ఆమారించేకి ప్రయత్నం చేస్తే దయచేసి మోసపోకండి. మాకు ఆ కార్యక్రమాలకి ఎటువంటి సంబంధం లేదని ఈ పత్రికా ముఖంగా అందరికీ, ప్రజలందరికీ కూడా, కుప్పం ప్రజలకి, అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం. ఎందుకంటే జిల్లాలో కూడా ఈ రెస్కోలో లాస్ట్ 5 years జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల నిజమేనేమో, ఉద్యోగాలు ఇస్తారేమో, అక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అని ప్రతి ఒక్కరు కూడా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ పత్రిక ముఖ్యంగా ఇంత గట్టిగా తెలియజేసుకుంటాం. దయచేసి ఎవరు మోసపోకండి. ఇక్కడ ఎటువంటి ఉద్యోగాలు లేవు, ఎటువంటి ఉద్యోగాలు రావు. ఇక్కడ డబ్బులు తీసుకున్న ఉద్యోగాలు అమ్మే వాళ్ళు ఎవరు కూడా లేదని సభాముఖం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ నేటి నుండి చేపట్టిన విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజీ యాదవ్ పిలుపునిచ్చారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా వారి భవిష్యత్తులో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ప్రైవేటు విద్యాసంస్థలు తమ యొక్క ఫీజు బకాయిలను చెల్లించకపోతే కళాశాల నడిపే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంద్కు అందరూ సహకరించాలని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను చెల్లించాలని, బకాయిలు చెల్లించకుండా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలపై కక్ష సాధింపుగా విజిలెన్స్ నిర్వహించడం హేయమైన చర్య అని వారన్నారు. పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలని చెప్పి గతంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని గత ప్రభుత్వాలు అమలు చేస్తే, ఈ రోజున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 9,000 కోట్ల రూపాయల బకాయిల్ని ఈ రోజు కూడా యాజమాన్యాలకు చెల్లించకుండా, విద్యార్థుల యొక్క ఖాతాలో ఆ డబ్బులు రియంబర్స్మెంట్ కింద జమ చేయకుండా ఉంటే, ఈరోజు విద్యార్థులు మొత్తం కూడా కోర్సు కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికెట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తే, అటు యాజమాన్యాలు కాలేజీలు నడపలేక మేము సర్టిఫికెట్లు ఇవ్వలేము, మాకు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపుతున్నటువంటి పరిస్థితి. మరి గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ప్రైవేటు విద్యా సంస్థలు జరిపినటువంటి చర్చల్లో తక్షణమే మేము 1,200 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు చెల్లిస్తామని చెప్పి చెల్లించకుండా కేవలం తూతు మంత్రంగా 300 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి, ఈరోజు మళ్ళీ యాజమాన్యాలు మేము కాలేజీ నడిపే పరిస్థితిలో లేవు కాబట్టి ఈ రోజు నుంచి విద్యా సంస్థల్ని బంద్ పెడతాం అని చెప్పి విద్యార్థులను రోడ్ల మీదకి తీసుకొచ్చే పరిస్థితి ఎవరు చేసిరు? ఈ పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎందుకు అడుగుతా ఉన్నామంటే, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి వివి రమణకు నర్సీపట్నం మున్సిపాలిటీ ట్రాక్టర్ యజమానులు దొంగ బిల్లులు ఇస్తూ మోసం చేస్తున్న ఏఎంఆర్ కంపెనీపై గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము ఎంతో కాలంగా ఈ ట్రాక్టర్ నడుపుతున్నామని, ఇప్పుడు కొత్తగా మైన్స్ అధికారులు అవి చెప్పి దౌర్జన్యంగా మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఈ ట్రాక్టర్ నుంచి దాదాపు 500 మంది జీవనోపాధి పొందుతున్నామని, ఇలా ఎటువంటి అనుమతులు లేకుండా మాపై దౌర్జన్యం చేసి మా దగ్గర డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సబబు అని వారిపైన, కంపెనీ పైన మరియు వారి ప్రతినిధులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయవలసిందిగా ఆర్డీఓకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఇక ఆ పైన దౌర్జన్యం చేసిన వారిపైన నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఆదివారం నాడు ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలియజేశారు. మాకిచ్చే బిల్లుల పైన ఎక్కడ కంపెనీ పేరు కానీ, ఒరిజినల్ హోలీగ్రామం కానీ, క్యూఆర్ కోడ్ కానీ, మా దగ్గర వసూలు చేస్తున్న డబ్బులకు బిల్లు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని, ఐడి కార్డులు కూడా వారి దగ్గర ఉండటం లేదని, అసలు ఎవరు నకిలీ, అసలు కూడా తెలియజేసే పరిస్థితుల్లో మేము ఉన్నామని, మాకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న ఏఎంఆర్ కంపెనీ పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 3 తూములు వెంబడి ఉన్న రోడ్డు పూర్తిగా కోతకు గురి కావడంతో గుంతలు ఏర్పడ్డాయని, గుంతల్లోకి చేరిన నీరు పంట పొలాలను ఉంచివేస్తోంది అంటూ ప్రకాశం జిల్లా ఖమ్మం రైతులు స్థానిక ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కలుగు వద్ద ఉన్న 3 తూముల మరమ్మతులు చేయవలసి ఉందని డిమాండ్ చేశారు. అంతేకాక భారీ వర్షాల వల్ల తాము సాగు చేసిన పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు పూర్తిగా నష్టపోయారని, వాటికి పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. 3 తూములో రోడ్డు నిర్మాణం చేపట్టి వెంటనే గుంతలను పూడ్చివేయాలని ఇటీవల వచ్చిన జిల్లా కలెక్టర్ను కోరామని, ఇంతవరకు వాటి గురించి ఏమాత్రం చర్యలు తీసుకోలేదని వారన్నారు. వెంటనే
వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి వాగు వెంట ఉన్న రోడ్డు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. చెరుకట్టకు సంబంధించిన ప్రెసిడెంట్లు అధ్యక్షులు వాళ్ళు చేయాలి డబ్బులు పెట్టుకొని సొంత డబ్బులు పెట్టుకొని మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాకు సంబంధం లేదు, ఆ కాలువలు ఈ కాలం నా పరిధి ఉంది నీ పరిధి ఉంది అని చెప్పేసి వాళ్ళే అనుకుంటా మా జోలో డబ్బులు పెట్టామని కూడా అన్నారు. కానీ మేము అవి కూడా పట్టించుకోకుండా ఆఫీస్ దగ్గరలో తిరుగుతున్నాము. కనీసము మా గోడు ఎవడు వినేటోడు లేడు. ఈ పరిష్కారం చేసేది ఇరిగేషన్ వాళ్ళకే సంబంధం కాబట్టి ఇరిగేషన్ కలెక్టర్ కూడా అర్జీ ఇచ్చినాము. కనీసం కలెక్టర్ అలుగు మొన్న కురిసిన వర్షాలకు అలుగు ఉప్పొంగి నీరు ప్రవహిస్తున్నది. పక్కనే ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళది రోడ్డు తెగిపోవడం వల్ల పంట పొలాల్లోకి పోయినాయి. వాగులో కంప చెట్లు, చిల్ల చెట్లు, తర్వాత పక్క ముందుకు పోతే కొంత భూమి ఆక్రమణకు గురైంది. దానివల్ల కూడా కొంత భూమి వాగుది ఆక్రమించుకొని పంట పొలాలు సాగు చేసుకున్న వల్ల కూడా నీటి ప్రవాహం లేక పక్కనే ఉన్న రోడ్డు కోతకు గురైంది. దానివల్ల పక్కనే ఉన్న మిరప తోట, అరటి తోటలు, తర్వాత బీర చెట్లు, కూరగాయలు, పళ్ళు ఇలాంటి పంట పొలాలన్నీ దెబ్బతిన్నాయి. అవి ఏవి నోటి కాడికి వచ్చేది కాదు. దానివల్ల మాకు కొద్దిగా దీని గురించి ఏదన్నా సహాయం అంది. జయకృష్ణ, నాకు ఈ అలుగువాగు పక్కన పొలాలు కలవు. నాకు ఈ అలుగువాగు పారడం వలన ఈ అలుగువాగులో కంప చెట్లు ఆక్రమణకు గురి కావడం వల్ల దానివల్ల రోడ్డు కోలుకుపోయి కోతకు గురయ్యి అవి మా పొలాల మీద పారి గెట్లు గెనాలు అన్నీ పోయి, అరటి చెట్లు అయితే తోటలోనే పండ్లు మాగిపోయి తోలుకుపోవడానికి కూడా రోడ్లు లేక మేము చాలా బాధపడుతున్నాము. దీనికి తగిన న్యాయం చేయాలని ఐటీ ద్వారా, ONTV ద్వారా కోరుకుంటున్నాము. మీరు తగిన న్యాయం. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని పార్కు వీధి చౌక్ సెంటర్లోని ప్రాథమిక పాఠశాలలను ఎంఈఓ అబ్దుల్ సత్తర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల వసతులు, సౌకర్యాలు, రికార్డులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, మధ్యాహ్న భోజనాలను తనిఖీ చేశారు. మంతా తుఫాన్ కారణంగా పాఠశాల భవనాలకు కలిగిన నష్టాన్ని పరిశీలిస్తూ గోడలు, స్లాబ్ సామర్థ్యాన్ని అంచనా వేశారు. వర్షాలకు కారుతున్న స్లాబ్ పెచ్చులూడే స్థితిలో ఉన్న అటువంటి తరగతి గదుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను కూర్చోబెట్టవద్దని సూచించారు. ఇక మున్ముందు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, పాఠశాల భవనాల గోడలను, స్లాబుపై భాగాలను గమనిస్తూ ఉపాధ్యాయులు ముందస్తు జాగ్రత్తలను తీసుకొని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నేటి నుండి వారం రోజుల వరకు మండలంలోని అన్ని పాఠశాలలను పరిశీలిస్తామని ఉపాధ్యాయులు పాఠశాలలో లోపాలను సరిదిద్దుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అర్హత కలిగిన పెన్షన్దారులు తమకు పెన్షన్ మంజూరు చేయాలని విసన్నపేట సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళలు పెన్షన్ నమోదు చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి సచివాలయంలో నమోదు ప్రక్రియ జరగడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నుండి సచివాలయంలో వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోవడం వలన పెన్షన్కు సంబంధించిన సచివాలయం చుట్టూ తిరగవలసి వస్తోందని సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు 6 నెలలు, ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలు అర్హత కలిగిన పెన్షన్ రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో పెన్షన్దారులు అవస్థలు పడుతున్నారు. ఇక సూపర్ 6లో భాగంగా పెన్షన్ పెంచి అర్హత ఉండి పెన్షన్ రాక ప్రభుత్వం వెబ్సైట్లో లేదని అధికారులు చెప్పడం వలన పెన్షన్దారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. అనంతరం వీసన్నపేట మండలం ఎంపీడీఓ చిన్న రాట్నాలుకి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మేకల జ్ఞానరత్నం, పులిబల్ల ఏడుకొండలు, ఇక వినుకొండ రంగారాణి, గద్దల రామకృష్ణ, అడిమిల్లి కిషోర్, జ్యోతి, సామాజిక కార్యకర్త బోట్ల శివసత్యనారాయణ, లక్కనపోయిన శ్రీనివాసరావు, వీసన్నపేట మండలం అలాగే పెన్షన్దారులు పాల్గొన్నారు. ఆర్థికంగా మందులకు ఇబ్బంది పడుతున్న పెన్షన్దారులకు పెన్షన్ వెంటనే, అర్హత కలిగిన వారికి పెన్షన్ల వెంటనే ఇవ్వాలి. వృద్ధాప్య, వితంతు, ఒంటరి వికలాంగుల పెన్షన్ల వెంటనే. గత 18 నెలలుగా నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో కొండచిలువ కలకలం రేపింది. దీంతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర భయోందోళనకు గురయ్యారు. ఇక వెస్ట్రన్ కాలనీ సత్యనారాయణ స్వామి దేవాలయం సమీపంలో సోమవారం 13 అడుగుల భారీ కొండచిలువ కలకలం రేపింది. రోడ్డుపై కొండచిలువను చూసి స్థానికులు భయోందోళనకు
గురయ్యారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా స్నేక్ క్యాచర్ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకొని పట్టుకున్నారు. కొండ చిలువను అటవీశాఖ అధికారులకు అప్పగించనున్నట్లు స్నేక్ క్యాచర్ తెలిపారు. విశాఖపట్నం నగరంలో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. నగర ప్రజలు గాఢ నిద్రలో ఉండగా భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించడంతో భయోందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే ఈరోజు తెల్లవారుజామున 4:16 నుంచి 4:20 వరకు మధ్య ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. ఇక ఈ గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షి నగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. అకస్మాత్తుగా సంభవించిన ఈ పరిణామంతో నిద్ర నుండి ఉలిక్కిపడిన నగరవాసులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. భయంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై గుమిగూడారు. కొంతసేపటి వరకు ఇళ్లలోకి వెళ్లడానికి కూడా జంకారు. అయితే ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 3.0 నమోదై ఉండవచ్చని ఇక సమబాధిత శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారిక ధృవీకరణ కోసం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పరిశీలన ప్రారంభించింది. భూకంపం తక్కువ తీవ్రత ఉండడంతోనే ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగడం లేదు అని వారు తెలియజేశారు. సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండల పరిధిలోని దామాజీపల్లి వద్ద గల 44వ జాతీయ రహదారిపై ఐచర్ వాహనాన్ని ఢీకొని జబ్బర్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇక బెంగళూరు నుండి హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో జబ్బర్ ట్రావెల్స్ బస్సు NL01B3382 నెంబర్ ఐచర్ వాహనాన్ని బస్సు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాతులను హాస్పిటల్కు తరలించారు. నిన్న కర్నూలు, నేడు చేవెళ్ల బస్సు ప్రమాదాల విషాదం మరవక ముందే ఏలూరు వద్ద మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్న భారతీ ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా లింగంపల్లెం సమీపంలోని జూబ్లీ నగర్ వద్ద బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 2 ప్రయాణికులు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు లింగంపల్లెం మండలం ధర్మాజిగూడ గ్రామం నుంచి హైదరాబాదు బయలుదేరిన బస్సు ఈ 2 గ్రామాలలో 15 మంది ప్రయాణికులను ఎక్కించుకుంది. బస్సు లింగంపల్లి గ్రామ శివారులో ఉన్న వైన్ షాప్ దగ్గరలోని ఓ బైకును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతున్న సమయంలో జూబ్లీ నగర్ గ్రామ శివారు టర్నింగ్ వద్ద బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో బోల్తా పడ్డ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బయటకు తీశారు అధికారులు. ఇక బస్సు బోల్తా పడిన సమయంలో బస్సు కింద పడి చనిపోయిన ప్రవీణ్ బాబు అనే యువకుడు లింగంపల్లెం మండలం అయ్యప్పరాజుగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రవీణ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇక బైక్పై ప్రయాణిస్తున్న 2 వ్యక్తుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని మెరుగైన వైద్యం కోసం ఏలూరుకు తరలించారు. సోమవారం రాత్రి 8:30 ఏలూరు సమీపంలోని లింగంపాలెం శివారు జూబిలీ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం. అందుకున్న వెంటనే శాసనసభ్యులు రోషన్ కుమార్ క్షణాలలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లే మార్గం మధ్యలోనే క్షతగాత్రులను తక్షణ వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్లను పంపించారు. తాను చేరుకునే లోపే తక్షణం సహాయం అందించడానికి పార్టీ క్యాడర్ను, కార్యకర్తలను అప్రమత్తం చేశారు. ఆసుపత్రికి చేరుకొని గాయపడిన ప్రయాణికులను పరామర్శించి వారికి ధైర్యాన్ని నింపారు. క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందించవలసిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. ఇక చింతలపూడి నుండి క్రేన్ క్షణాల్లో తెప్పించి బస్ కింద చిక్కుకున్న మృతి చెందిన వ్యక్తిని బయటకు తీయించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.
అన్నయ్య బాబు ఇట్లా అమ్మ చిన్న అప్పుడు ఒక 15 మంది 20 మెంబర్స్ ఎక్కువ ఉంటారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.